BR6 న్యూస్కి ధన్యవాదాలు. కల్లూరు మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్గా కుసుమూరి లక్ష్మీ బాలనాగేశ్వరరావు ఈరోజు 13వ వార్డులో విస్తృతంగా భారీ జన సమూహంతో ప్రచారం నిర్వహించారు. పార్టీ ఆదేశాల ప్రకారం ఇన్ఛార్జీలుగా ఎర్రబోయినపల్లి గ్రామ నాయకులు పాల్గొన్నారు. బస్మతి చంద్రరావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మట్టా దయానంద్ అన్నమాట, బట్టి విక్రమార్క గారు, వీరందరి సహాయ సహకారాలతో నా పేరు కుసునూరు లక్ష్మి, వైఫ్ ఆఫ్ బాలనాగేశ్వరరావు, 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ తరఫున 13వ వార్డులో పోటీ చేస్తున్నాను. మీ అందరి అమూల్యమైన ఓటు హస్తం గుర్తుపై వేసి నన్ను గెలిపించగలరని ప్రార్థన. నమస్తే అండి. కాంగ్రెస్ పార్టీ తరఫున మా భార్య గారైన కుసునూరు లక్ష్మి గారిని 13వ వార్డు అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ 13వ వార్డు అభ్యర్థిగా గెలిపించవలసిందిగా కోరుతున్నాము. 13వ వార్డు అభ్యర్థిగా మా కుసునూరు లక్ష్మి గారిని అఖండ మెజార్టీతో గెలిపించండి. మీరు ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రజల్లో వండుకుంటూ కల్లూరు మున్సిపాలిటీ 13వ వార్డుని మొత్తం సమస్యలు, మురుగునీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా, ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్స్, తర్వాత సీసీ రోడ్లు కానీ, పెన్షన్స్ కానీ, తర్వాత ప్రజలకు ఉపయోగపడే అనేక సౌకర్యాలు ప్రీతమ మిత్రులు బస్మతి చంద్రరావు గారి సహకారంతో ఈ మన కల్లూరు మున్సిపాలిటీలో ఉన్న పైన చెప్పిన పనులన్నీ చేసుకుంటూ అందరి ప్రజలతో కలిసిమెలిసి ఉంటుకుంటూ నేను ఇది చేస్తాను. కాబట్టి నా ఎందు దయ ఉంచి మా 13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా కుసునూరు లక్ష్మి గారిని గెలిపించ ప్రార్థన. వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కుసునూరు లక్ష్మి గారి పోటీ చేస్తున్నారు. ఈ మున్సిపాలిటీ పరిధిలోని తనకున్న సమస్యలను చూపి వాళ్ళందరూ చెబుతున్న సమస్యలు ఎదుర్కొంటూ ఆమె గారికి కష్టపడుతున్న బాగా ఆ విధంగా అన్ని వాళ్ళు అడిగిన సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చుకుంటూ అదే ప్రకారంగా దానికి అనుగుణంగా ముందుకెళ్తున్నాం. ఆమె మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 13వ వార్డు అభ్యర్థిగా నిలబడుతుంది. మా గుర్తు హస్తం అమూల్యమైన మోటివేషన్ గెలిపి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఈ సమస్యలను ఎన్ని ముందుకు తీసుకెళ్తుంది అవన్నీ మా ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళాము. ఇప్పుడే కొత్తగా దయానంద్ గారు వచ్చి దీని మీద ఉన్న అవగాహన ఏమిటని 13వ వార్డు పరిశీలకులుగా నన్ను పంపించారు. దానికి అనుగుణంగా వాళ్ళకి వివరించడం జరిగింది. ఏమిటంటే 13వ వార్డు 80% కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తుందని మేము వాళ్ళకి వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ జనంలో ఉన్న